నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు 17 తారీఖున సంకటహర చతుర్థి ఉంది కదా గురుగారు, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు? సంకటహర చతుర్థి అంటే సంకటము అంటే కష్టాలు. వెంకటేశ్వర స్వామిని వెంకట అంటాం, కష్టాలను నరికేసేవాడు, అందుకని వెంకట అంటాం. అలాగే ఈ సంకట అంటే పని స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో హర్డిల్స్ వస్తూ ఉంటాయి, పనులు అడ్డంకులు, ఇవన్నీ కూడా తొలగిచ్చేస్తాడు. అసలు పనే స్టార్ట్ చేయరు కొంతమంది. అటువంటి వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ బాగుంటుంది, ముందుకు దూసుకెళ్ళిపోద్ది. ఈ స్టార్టింగ్ ట్రబుల్ అంటాం మనం ఎగ్జామ్స్లో. మా స్టూడెంట్స్కి ఎక్కువగా జరిగేది అదే. వాడు బుక్ తీస్తే నో ప్రాబ్లం, ముందుకు వెళ్ళిపోతాడు, బుక్కే దిగాడు. ఆ విధంగా ఎవరైతే మనకి ఈ పనే స్టార్ట్ చేయరో అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి పని స్టార్ట్ చేయడానికి గాను మనకు ఒక పూజ ఉందన్నమాట. అది ఏమిటంటే గణపతి పూజ. సంకటహర, వచ్చినటువంటి అడ్డంకుల్ని, హర అంటే తొలగించేటటువంటిది. చతుర్థి చవితి రోజున, 4వ రోజున పూజ. దీనికి పరిపాలించేది ఎవర్రా? ఈ అడ్డంకులు ఇవన్నీ పెట్టేది చతుర్థి అన్న దాంట్లోనే ఉంది. చతుర్థి అంటే రాహువు అనమాట. అంటే ఆ రాహువు ఎంతసేపు కూడా నీకు అడ్డంకులు సృష్టిస్తాడు, మాయను సృష్టిస్తాడు, కన్ఫ్యూజన్ సృష్టిస్తాడు, ఇన్ఫాక్చుయేషన్ సృష్టిస్తాడు. ఈ రకంగా లేనిపోనివన్నీ కూడా సృష్టించేటటువంటి ఆ యొక్క ఏ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కేవలం గణపతి పూజతో మనకి ఈ రోజున సాల్వ్ అయిపోతుంది. అది సంకటహర చతుర్థి పండగ అనమాట. ఈ రోజున ఏం చేయాలండి మరి అంటే, అందరూ చేసేది ఏంటి? పండగ తెల్లవారుజామున లేవాలి, నిద్ర లేవాలి, సూర్యోదయానికంటే ముద్ర లేవాలి. ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది మహానుభావులు సూర్యోదయానికంటే ముందే పూజలు చేసేస్తే మీకు వరాల మీద వరాలు, పానులన్నీ అయిపోతాయంటే అందరూ తెల్లవారుజామున 3 గంటలకే లేచిపోయి 5 గంటలకే పూజ ఫినిష్ చేసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఆరోగ్యవంతులు చేసుకుంటే నో ప్రాబ్లం, మంచిది, అలవాటే అది. కానీ అనారోగ్యవంతులు, షుగర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు ఇంత మొడంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. సూర్యోదయానికంటే ముందంటే ఏంటి? నీ హెల్త్ పర్మిట్ చేస్తూ సూర్యుడి కంటే మరి టూ లేట్ కాకుండా తొందరగా లేవమని అర్థం. సో ఎప్పుడైతే సూర్యోదయానికి ముందు లేచి చక్కగా తలంటు స్నానం చేసి మనము మంచి శుభ్ర వస్త్రాలను ధరించి ఆ రోజు చక్కగా ముందు రోజునే సంకటహర చతుర్థి గాడు పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసుకొని సర్దుకొని ఫోటోలన్నీ కూడా బొట్లు గిట్లు ఇవన్నీ పెడతాం కదా. పెట్టిన తర్వాత బయట ముగ్గులు ఇవన్నీ వేసుకొని, కల్లాపంతా వేసుకొని, గొబ్బెమ్మలు, ఆవుపేడ అవన్నీ ఉంటాయి, పువ్వులు అవన్నీ ముగ్గులు వేసి, రంగోళీ అవన్నీ పెట్టుకొని సంకటహర చతుర్థి రోజున ఇది చాలా చవక పూజ అనమాట. చాలా ఫ్రీ పూజ, నో మనీ, ఫ్రీ. ఎందుకంటే గరిక గడ్డి, వినాయకుడు అంటే అంతే, వెళ్ళడం గరిక గడ్డి తెచ్చుకోవడం. గరిక గడ్డిని తెచ్చుకొని చక్కగా ఆ రోజు గరిక గడ్డి మాల, ఏ దేవాలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే, వెళ్తామంటే అభ్యంతరం లేదు. బట్ ఇంట్లోనే దేవుడు అనేటటువంటి వాడు గుళ్ళోనే ఉంటాడు అనుకోవడం తప్పు. మీ ఇంట్లోనే ఉంటాడు అనుకోవడం తప్పు. మొత్తం అణువులో ఉంటాడనే స్పృహతో వీళ్ళు పూజ చేసుకోవాలి. అణువులోను గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అనే స్పృహ ఉండాలి. ఇక గరిక గడ్డితో మనం తెచ్చుకున్నప్పుడు చక్కగా గరిక గడ్డి మాల వేసి, ఉండ్రాళ్ళంటే ఇష్టం వినాయకుడికి, అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్. ఉండ్రాలంటే కేవలం ఉండ్రాలే తింటాడంటే తినేది మనమే. అయితే ఆ యొక్క రిప్రజెంటేషన్ చెప్పారు. ఆ ఉండ్రాలని కానీ లేదా లడ్డూలను కానీ మనము చక్కగా నివేదన చేసి షోడశోపచార పూజలతో, సంకటహర చతుర్థి వ్రత కథ అని ఉంటుంది. ఆ వ్రత కథ బుక్ నెట్లో ఉంటుంది, లేకపోతే బయట పుస్తకం దొరుకుతుంది. అది చదువుకొని మనము ఆ స్వామివారికి మనము పూజ కనుక చేసి, షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనకి ఉంటుంది. దీనికి అలాగే తర్వాత హారతి ఇస్తాం, నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత తాంబూలాలన్నీ ఇస్తాం. తర్వాత నైవేద్యాలు పేదవాళ్ళందరికీ పంచి బంధుమిత్రులతో చక్కగా భోజనం కలిసి చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు సంకటహర చతుర్థి వ్రతం పూర్తి చేశాము కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆ స్వామి వినాయకుడి యొక్క అనుగ్రహంతో మన కష్టాలన్నీ కూడా పోయి, మనం ఏ పనులైతే మొదలు పెట్టామో ఆ పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏమంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి, స్థలం దగ్గరకు వచ్చిపోతుందండి, అమ్ముడవట్లేదు అనే వాళ్ళకి అమ్ముడవుతాయి. ఇళ్ళు కట్టామండి, ఫ్లాట్లు అమ్ముడవట్లేదండి, ఇవి అమ్ముడవుతాయి. మా భర్తలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి, ఎమికబిలిటీ లేదండి, ఏదో విధమైన అశాంతి ఉందండి అంటారు, అశాంతి పోతుంది. అండ్
ప్రేమ వ్యవహారంలో తరచూ గొడవలు వచ్చేస్తున్నాయండి, అస్తమానం కొట్టుకుంటున్నా ఉంటారు, దే విల్ డిజపియర్. ఆ గొడవలన్నీ కూడా మటుమాయమైపోతాయి. విద్యార్థులు ఏమంటే మేము మర్చిపోతున్నామండి, చదవలేకపోతున్నాం, మార్కులు రావట్లేదు, చదవండి మీరు, ఈ వ్రత ప్రభావం వల్ల చదివితేనే మార్కులు వస్తాయి ఇక్కడ, అంతేగాని చదవకుండా జ్ఞాపకం శక్తి ఇంప్రూవ్ చేస్తాడు వినాయకుడు. ఆ విధంగా ఈ వ్రత కథలో ఏమిటంటే మనకి బ్రహ్మదేవుడు సృష్టించడం మొదలుపెట్టాడు. సృష్టించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన వినాయకుడికి మర్చిపోయి మామూలుగా సృష్టించిన తర్వాత అడ్డంకులు వస్తున్నాయి. ఏమిట్రా బాబు ఈ అడ్డంకులు వస్తున్నాయి అని ఆయన ఆలోచిస్తాడు. అప్పుడు ఈ సంకటాలు ఈ సృష్టి నిర్మాణం చేసినప్పుడు అడ్డంకులను తొలగించడానికి కోసం సంకటహర చతుర్థి వ్రతము అనేటటువంటి ఒక వ్రతం ఉంది అని చెప్పి తెలుసుకొని ఆ వ్రతాన్ని పూజ చేసి మహాగణాధిపతిని, నాకంటే ముందే మహాగణాధిపతి అనేటటువంటి శక్తి ఉంది, గణాలకి అధిపతి, అది విఘ్నాలకు అధిపతి అని చెప్పి తెలుసుకొని ఆయన ఆ వ్రతాన్ని చేయడం వల్ల నెక్స్ట్ ఉగాది రోజున ఆయన బ్రహ్మదేవుడు ఈ సృష్టి నిర్మాణం మిగతా కార్యక్రమం అంతా పూర్తి చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు కూడా మనకి ఈ పార్వతీదేవి కూడా ఇదే రోజున ఇదే సంకటహర చతుర్థి వ్రతం చేసిన తర్వాతే ఆమె ప్రత్యంగిర అవతారం ఎత్తుంది. ఎలాగైతే నరసింహస్వాముల వారు మనకి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆయన ఆ ఉగ్ర రూపాన్ని విత్డ్రా చేసుకోలేక మొత్తం దారిలో ఉన్న చంద్రుడిని భూమిని అన్ని ఇలా ఇసురు పడేస్తూ తొక్కి పడేస్తుంటే కోపంలో ఏం చేస్తామో తెలియదు కదా, అలా దేవుడికైనా సేమ్ రూల్ అప్లై అవుతుంది. మనమే దేవుడు, అహం బ్రహ్మాస్మి, మనం కోపంలో ఎలా బిహేవ్ చేస్తామో దేవుడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. సో ఆ విధంగా జరిగినప్పుడు అప్పుడు ఇతన్ని శాంతింపజేయడం కోసం పరమశివుడు వీరభద్రుడిని పంపుతాడు. ఆయన ఏం చేయలేకపోతాడు ఆయన్ని. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే శరభేశ్వరుడిగా పుడతాడు, అవతరించి యుద్ధం చేసేటప్పుడు అప్పుడు ఈ వీళ్ళిద్దరికి ఇంకా ఘోరమైపోయింది యుద్ధం, తగ్గట్లేదు, ఎవడు అక్కడ శివుడు ఇటు విష్ణువు తగ్గట్లేదు. అప్పుడు అమ్మ నువ్వు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని దేవాది ఇంద్రాది దేవతలందరూ ప్రార్థిస్తే అప్పుడు పార్వతీదేవి డైరెక్ట్ ఏమీ చేయలేదు. ఇప్పుడు మనందరం ఎవరంటే ఏదైనా సలహా ఇచ్చామనుకో, మనం సలహా ఇచ్చిన వాడినే వదిలేసేసి డైరెక్ట్ వీళ్ళ జంపు, నువ్వు ఫలానా వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, కలెక్టర్ని, నీ పని చేసి పెడతారు ఆయన అని అనే లోపల ఫోన్ నెంబర్ ఇస్తే నువ్వు వెళ్ళి ఆడిని నువ్వు కల్పించే లోపలే వీడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోవడం, ఫోన్ చేసేయడం, వెళ్ళిపోతాడు. అంటే ఓవర్టేక్ చేసేటటువంటి స్వభావం ఇప్పుడు మనుషుల్లో ఉంటుంది. అరే ఇతను మనకు పరిచయం చేస్తానన్నాడు, ఇతను తీసుకొని వెళ్ళాలి, అప్పుడు మనం చెప్పించుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా అయితే ఓవర్టేక్ పాలసీలు ఉంటాయో అప్పుడు అలాంటి పాలసీలు లేకుండా సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పార్వతీదేవే దేవతలు చెప్పిన తర్వాత అవును అని డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఈ సంకటహార చతుర్థి వ్రతం చేస్తే తన కొడుకైనా సరే రూలే అని చెప్పి ఆ వ్రతాన్ని చేస్తుంది. ఆ వ్రతం చేసినప్పుడు వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం చెప్తాడు, అమ్మ ఆ యొక్క నరసింహస్వామిని ఎవరు శాంతపరచలేము అని చెప్పేస్తాడు. మరి ఎలా నాయనా అని అడిగితే అయితే ఒక ఉపాయం ఉంది, చందనం కనుక మనం ఆయన మీద వేస్తే కనుక ఆయన శాంతిస్తాడు అన్నాడు. అప్పుడు ప్రత్యంగరాదేవి తన రెక్కల్లో ఆ ఇంద్రాది దేవతల ముందు ఆ రెక్కలు వాళ్ళే వెళ్ళేసి ఇవి వేసేద్దాం అనుకుంటారు, చందనం వేసేస్తుంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఆరా రానివ్వదు, ఆమె దగ్గర ఉన్నటువంటి షీల్డ్ లాగా ఒక ఇదయ్యి తయారై వేయలేకపోతారు, దేవతలు ఇంద్రులే వేయలేకపోతారు. అప్పుడు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ప్రత్యంగిర అమ్మవారు ఆమె ఆ చందనం అంతా కూడా వేస్తే నరసింహస్వాముల వారు శాంతిస్తారు. దాని నిబద్ధనగానే చందనోత్సవం జరుగుతుంది. నరసింహస్వామి గుళ్ళన్నీ కూడా ఈ రోజున చందనం లేపనాన్ని వేసి విష్ణుమూర్తి నరసింహస్వామి వారిని పూజ చేస్తారు. ఈ విధంగా చేసుకోవాలమ్మా, ఇది గొప్పతనం. ఓకే గురుగారు, సంకటహర చతుర్థి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.